ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 12వ తేదీ. మిత్రులారా, ఈరోజు పూర్వాభద్ర నక్షత్రం, ఆంజనేయ స్వామి వారు పుట్టినటువంటి నక్షత్రం. ఆంజనేయ స్వామి వారు సంజీవనితో పాటు తెచ్చిన మరో 3 మూలికలు ఇవే. 12/2/24 ఈరోజు పూర్వాభద్ర నక్షత్రం, శ్రీ ఆంజనేయ స్వామి వారు పుట్టిన నక్షత్రం. శ్రీ ఆంజనేయ స్వామి వారు సంజీవనితో పాటు తెచ్చిన మరో 3 మూలికలు ఇవే. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన అస్త్రాలకు రామ లక్ష్మణుడితో సహా అందరూ మూర్ఛపోయారు. విభీషణుడు, ఆంజనేయ స్వామి మాత్రం మూర్ఛపోలేదు. కాసేపటికి జాంబవంతుడికి తెలివి వచ్చింది. జాంబవంతుడు హనుమంతుల వారిని 4 ఔషధులు తెమ్మన్నాడు. అందరికీ ఒక సంజీవని మూలిక గురించి మాత్రమే తెలుసు. మిగతా 3 చాలామందికి తెలియదు. అవి ఏంటి అంటే, ఒకటి సంజీవకరణి. ఈ మూలిక చనిపోయిన వారిని కూడా బతికిస్తుంది. రెండవది విశల్యకరణి. ఈ మూలిక ఎంత పెద్ద గాయాలనైనా నయం చేస్తుంది. మూడవది సవరణకరణి. ఈ మూలిక శరీరం మీద గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా పోయి శరీరం ఎప్పట్లాగా మారేటట్టుగా చేస్తుంది. నాలుగవది సంధానకరణి. ఈ మూలిక తెగిపోయిన అవయవాలను కూడా అతికిస్తుంది. ఇవి గుర్తుపట్టలేని ఆంజనేయ స్వామి వారు మొత్తం పర్వతాన్ని తీసుకువచ్చి వైద్యుని ముందు పెట్టారు. ఆహా, ఇప్పుడు ఉన్న మన ఆయుర్వేద వైద్య శ్రేష్ఠులు ఈ 4 మూలికలను గుర్తిస్తే ఎంత బాగుంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకుంటే వారు కరుణించి వారి ప్రసాదంగా మనకు అవి తెచ్చి ఇవ్వగలరేమో. ఆంజనేయ స్వామి వారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం. శ్రీ ఆంజనేయ స్వామి వారి సంజీవంతో పాటు తెచ్చిన మరో 3 మూలికలు ఇవే. 12/2/2024 సంవత్సరం ఈరోజు పూర్వాభద్ర నక్షత్రం, శ్రీ ఆంజనేయ స్వామి వారు పుట్టిన నక్షత్రం. ఆంజనేయ స్వామి వారు సంజీవనితో పాటు తెచ్చిన మరో 3 మూలికలు ఇవే. రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన అస్త్రాలకు రామ లక్ష్మణుడితో సహా అందరూ మూర్ఛపోయారు. విభీషణుడు, ఆంజనేయ స్వామి మాత్రం మూర్ఛపోలేదు. కాసేపటికి జాంబవంతుడికి తెలివి వచ్చింది. జాంబవంతుడు హనుమంతుల వారిని 4 ఔషధులు తెమ్మన్నాడు. అందరికీ ఒక సంజీవని మూలిక గురించే తెలుసు. మిగతా 3 మూలికలు ఏమిటో చాలామందికి తెలియదు. అవి ఏంటి అంటే, ఒకటి సంజీవకరణి. ఈ మూలిక చనిపోయిన వారిని కూడా బతికిస్తుంది. రెండవది విశల్యకరణి. ఈ మూలిక ఎంత పెద్ద గాయాలను కూడా నయం చేస్తుంది. మూడవది సవరణకరణి. ఈ మూలిక శరీరం మీద గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా పోయి శరీరం ఎప్పట్లాగా చేస్తుంది, ఉండేటట్టుగా చేస్తుంది. 4 సంధానకరణి. ఈ మూలిక తెగిపోయిన అవయవాలను కూడా అతికిస్తుంది. ఇవి గుర్తుపట్టలేని ఆంజనేయ స్వామి వారు మొత్తం పర్వతాన్నే తీసుకువచ్చి వైద్యుని ముందు ఉంచారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఆహా, ఇప్పుడు ఉన్న మన ఆయుర్వేద వైద్య శ్రేష్ఠులు ఈ 4 మూలికలను గుర్తిస్తే ఎంత బాగుంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రసన్నం చేసుకుంటే వారు కరుణించి వారి ప్రసాదంగా మనకు ఇవ్వగలరేమో. ఆంజనేయ స్వామి వారు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం వరే సూర్యమిత్రం వటంతున్ ప్రభాతం గు నీ నామ సంకీర్తనం జయ నీ రూపు వర్ణించి. ఈ ఆంజనేయ స్వామి మహారాజుకి జయ.